నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ లతా సూర్యదేవరావు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే మేడం, చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళారు అనే ప్రశ్న, అది ఇప్పుడు జగన్ లండన్ వెళ్ళారు అని చెప్తున్నారు, అమెరికా పవన్ కళ్యాణ్ వెళ్ళారు, అండ్ షర్మిల వెళ్ళారు అని చెప్పేసి అంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఎటు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, అసలు ఎందుకు వెళ్ళారు అనేది మాత్రం ఎవరికి తెలియదు. ఎందుకు అంత గోప్యంగా ఉంచుతున్నారు అని చెప్పేసి అందరికీ వచ్చే ప్రశ్న. కానీ ఎవరు పట్టించుకోకపోయినా ఇప్పుడున్న అధికార పక్షం మాత్రం పట్టించుకుంటుంది. ఖచ్చితంగా జోగి రమేష్ గారు ఒక మాట అంటున్నారు. ఏంటంటే అసలు ఎటు వెళ్ళారు చంద్రబాబు నాయుడు, ఎందుకు వెళ్ళారు, ఒకరు వెళ్తే ఆ నల్లధనాన్ని దాచడానికి వెళ్ళారా, లేకపోతే ఆరోగ్యరీత్యా వెళ్ళారా, అసలు దేనికి వెళ్ళారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. సో ఆయన స్పెషల్ ఫ్లైట్లలో వెళ్ళాలి. ఆయనకి పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి ఆయన ఎక్కడ వెళ్ళాలో ఏంటో అనేది చెప్తారు. సో బాబు గారు Z+ కేటగిరీ ఉన్నది, మొత్తం కేంద్ర నిఘా అయితే ఉంటుంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా స్టేట్కి అవసరం లేదు. కేంద్ర నిఘాలో అయితే ఆయన ఎక్కడ తిరుగుతున్నారో ఎక్కడ ఉంటున్నారో అనేది అయితే మొత్తం కంప్లీట్ రికార్డు ఉంటుంది. వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు కోర్టు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అపోజిషన్ వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన లేదు, వాళ్ళ చెప్పి వెళ్ళాల్సింది పని లేదు. సో వీళ్ళకి ఎందుకు బాధ? వీళ్ళలాగా ప్రత్యేక ఫ్లైట్లు వేసుకొని ఇక్కడి నుంచి డబ్బులు తరలించి 2 ఫ్లైట్లు వేసుకొని వెళ్ళటం కానీ ఇట్లాంటివి బాబు గారు చేయలేదు. జనరల్గా అందరూ ఎక్కే ఫ్లైట్లోనే ఎక్కారు, అందరూ ఎక్కే చెక్-ఇన్ అయ్యింది ఆయన లగేజ్. అలాంటప్పుడు వీళ్ళకి ఎందుకు బాధ? అది మేమనాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు చాలా సింపుల్గా ఆయన అందరూ ఎక్కే ఫ్లైట్లో ఎక్కి వెళ్ళారు. ఆయన ఏమీ ప్రత్యేక ఫ్లైట్లు వేసుకొని వెళ్ళలేదు. సో ఆయన లగేజీ చెక్ చేయడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళందరూ లగేజీ చెక్ చేస్తారు. సో వీళ్ళు వెళ్ళిన దాంట్లో లగేజీ ఎవరు చెక్ చేశారు? ఆస్కారం ఉందా? లేదు కదా, సొంత ఫ్లైట్ కదా. సో వీళ్ళు ఎన్ని కోట్లు, ఎంత డబ్బులు ఇక్కడ నుంచి తరలించారు, వీళ్ళు ఏమేమి తరలించారు ఇక్కడ నుంచి, ఇవి తెలియాల్సిన అవసరం ఉంది ప్రజలకి. బాబు గారు వెళ్ళింది తెలియాల్సిన మళ్ళీ మొత్తం రికార్డు ఉంటుంది. సో ఇంక వైసీపీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో బాబు గారు ఏమైనా కోర్టు పర్మిషన్ తీసుకెళ్ళాడా, ఇన్నో తారీఖు నుంచి వస్తానని చెప్పటమా? ఆయన ఆరోగ్యరీత్యా అయినా వెళ్ళొచ్చు, ఇన్ని రోజులు వర్క్ చేశారు కాబట్టి ఎండల్లో ఇలా తిరిగారు. సో కొంచెం రెస్ట్ తీసుకోవటం, ఇక్కడ ఉంటే కుదరదు కాబట్టి, ఎందుకంటే ఎవరో ఒకరిని కలుస్తూ ఉండాలి. ఇక్కడ ఉంటే ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, సో కలవకుండా ఉండలేరు కాబట్టి సో కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని ఏంటానికైనా వెళ్ళొచ్చు. ఏ కారణాలతోనే ఆయన వెళ్తే ఇంకా వాటికే వెళ్తారు. కానీ ఆయన ఏమైనా అధికారంలో ఉన్నారా, వెళ్ళిపోయి నేను డబ్బు దాచుకురావాలి, నేను వేరే స్టేట్లో డబ్బులు పెట్టుకొని వేరే కంట్రీలకు వెళ్ళి నేను డబ్బులు దాచుకురావాల్సిన అవసరం ఆయనకి లేదు. సో వీళ్ళు ఏంటంటే అపోజిషన్ వాళ్ళు వీళ్ళు అడుగుతారేమో అని ముందే వీరే దొంగల్లాగా భుజాలు తడుక్కున్నట్టుంది. కానీ జోగి రమేష్ గారు ఇది మాటలు చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా మొత్తం కేంద్ర నిఘా వర్గాలకైతే ఒక సమాచారం ఉంటుంది. ఆయన ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆయన వీళ్ళలాగా దొంగచాటుగా వెళ్ళాల్సిన అవసరం ఆయనకి లేదు. వీళ్ళు ఎందుకు వెళ్ళారో చెప్పమనండి, ఆ ఫ్లైట్లో ఏం తీసుకెళ్లారో చెప్పమనండి, ఆ ఫ్లైట్ చెక్-ఇన్ ఎందుకు అవ్వలేదు అంటే వాళ్ళు తీసుకెళ్ళిన లగేజీలో ఏం చెక్-ఇన్ అవ్వకుండా ఏమేమి పంపారో కూడా కనుక్కోమనండి, దాన్ని చెప్పమనండి. ఇన్ని రోజులు అక్కడ ఏం చేశారో చెప్పమనండి. ఆయన జవాబుదారితనం చంద్రబాబు నాయుడు గారు కాదు కదా, ఆయన ప్రజల సొమ్ముతో వెళ్ళిన వ్యక్తి. అంటే ఆయన ఖర్చు పెట్టిన ఖర్చులే కానివ్వండి, ఇక్కడ నుంచి ఒక 3 DSPలని తీసుకెళ్ళటమే కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలి. ప్రజాధనాన్ని ఇట్లా దుర్వినియోగం చేసిన దానికి వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ ఎందుకు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత వీళ్ళకు ఉందా? ఆయన ఏ రోజైనా అట్లా సొంత ఫ్లైట్లు వేసుకోను సొంతంగాను ఇలా కుటుంబ యాత్రలు ఎప్పుడైనా చేశాడా? సో ఖచ్చితంగా వాళ్ళకి భయం ఉంది. ఏం జరిగిందో రేపు పొద్దున మనల్ని అడుగుతారు కదా ప్రజలు, అందుకని మనమే బాబు గారిని రివర్స్ అడుగుదాం అనేది అడగటం జరిగింది. 10 రోజుల తర్వాత వచ్చారన్నారు, 10 రోజుల తర్వాత వస్తారో వారం తర్వాత వస్తారో సో కోర్టుకు చెప్పాల్సిన అవసరం లేదు. సో అపోజిషన్ వాళ్ళకు మీకు చెప్పి పర్మిషన్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో ఏదున్నా ఆయన వ్యక్తిగతంగా 10 రోజులు వారం రోజులు వెళ్ళి రావటం అనేది జరిగింది. దాన్ని ఏదో పెద్ద సీరియస్గా తీసుకొని దాని గురించి మాకు చెప్పలేదు, మాకు చేయలేదు అని అంటే నీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? మీకు చెప్పాల్సిన అవసరం ఏముంటుంది దానిలో? జోగి రమేష్ గారు పర్మిషన్ తీసుకొని ఎక్కాలి ఆయన బాబు గారి ఫ్లైటు. సో ఏం మాట్లాడుతున్నాము, ఏం చేస్తున్నాము, ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాల్సిన వ్యక్తులు ఇలాంటి చిల్లర ప్రెస్ మీట్లు పెట్టి చిల్లర మాటలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కదా. కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది.
అండ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి, కానీ ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఇంకా టార్గెట్ చేస్తున్నారు అంటారు? అంటే ఇప్పుడు ఇంకా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదు, రేపటితో మొత్తం రిజల్ట్స్ వచ్చేస్తుంది, కానీ ఎందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళి వచ్చేసారు కూడా, ఎందుకు మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న తలెత్తుతుందంటారు? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కూడా అంటే గెలుస్తున్నాము అనేది, అంటే ఈ మధ్యలో కొద్ది రోజులు అందరూ కామ్ అయిపోయారు. సో ఏ ఎమ్మెల్యే క్యాడర్ కూడా ఎక్కడా కూడా ఏ రోజు కూడా ఏది మాట్లాడాల బాబు గారిని గురించే కానివ్వండి, మేము గెలుస్తున్నాం మాకు ఇన్ని సీట్లు వస్తాయి అని కూడా ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టడం ఏం మాట్లాడటం కూడా ఎక్కడ జరగలేదు. వాళ్ళు మీడియా ముఖంగా ఎక్కడ రాలేదు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దిగారు కాబట్టి నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందటమే కానివ్వండి, ఇంకోటి క్యాడర్లో వాళ్ళకి నిరుత్సాహంగా ఉన్న క్యాడర్ని ఇప్పుడు ఈయన మాట్లాడితే ఇంకో నలుగురు మాట్లాడేదానికి అవకాశం కలుగుతుంది కదా. సో జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మంత్రులందరినీ అంటే మంత్రులుగా చేసిన వాళ్ళే కానివ్వండి, ఎమ్మెల్యే క్యాండిడేట్ని కానివ్వండి, అందరినీ బ్రెయిన్ వాష్ చేశాడేమో. మీరు ఎందుకు డీలా పడిపోయి ఉన్నారు, మీరు మాట్లాడండి, అప్పుడే కదా మన కార్యకర్తలు వాళ్ళు రేపు పొద్దున కౌంటింగ్ ఏజెంట్లుగా వాళ్ళు వెళ్ళగలుగుతారు కౌంటింగ్ జరిగే ప్లేస్కి, లేకుంటే వాళ్ళు భయపడి వెళ్ళరు. సో మీరందరూ గట్టిగా మాట్లాడండి, అప్పుడే కదా వాళ్ళు ఏ రకమైన దుర్మార్గాలైనా చేయగలుగుతారు కార్యకర్తలు. సో రేపు పొద్దున వాళ్ళ మీద కేసు పడుతుంది, కానీ వీళ్ళకేం ప్రాబ్లం లేదు కదా. వీళ్ళ మీద ఏదైనా కేసులు వచ్చినా వీళ్ళు తప్పించుకోగలుగుతారు, అంటే పెట్టుకోగలుగుతారు ఖర్చులు. సో రేపు పొద్దున ఎవరైతే వాలంటీర్ని రెచ్చగొట్టి చేస్తున్నారో ఇట్లాంటి మాటలు మాట్లాడి వాళ్ళు జైలు పాలవుతారు. ఖచ్చితంగా రేపొద్దున వాళ్ళు జైలుకి వెళ్ళారని అన్నప్పుడు వీళ్ళందరూ తప్పించుకుంటారు. అపోజిషన్ పార్టీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేసేది వీళ్ళు చేయించే దుర్మార్గాలకి వాళ్ళు బలవుతారు కార్యకర్తలు. సో వీటికన్నిటికీ కూడా వాళ్ళు రెచ్చగొట్టే విధానంగా మాట్లాడటం అనేది ఇప్పుడు జరుగుతుంది. గత 2 రోజులుగా మనం చూస్తుంటే సజ్జల గారే కానివ్వండి, జోగి రమేష్ గారు అండి, ఇలాంటి వాళ్ళందరూ రెచ్చగొట్టడానికి కార్యకర్తల్ని మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. అంటే జనరల్గా తీసుకుంటే ఇప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి ఇన్ని రోజులు తెర మీద లేరు. ఎక్కువగా పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, రోజా, వీళ్ళు ఎక్కువగా అమర్నాథ్ అని వీళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, కానీ సడన్గా ఈయన ఎందుకు వచ్చారు అంటారు? అంటే అదే ఇప్పుడు నిన్న రోజా మాట్లాడింది తిరుమల కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఇన్ని రోజులు ఏం మాట్లాడలేదు. నిన్న మాట్లాడటం జగనన్నే గెలుస్తాడు, జగనన్నకి ఇన్ని సీట్లు వస్తాయి అంటే ఆమె గెలుస్తుందని ఆమె చెప్పలేకపోతుంది. అక్కడ ఒక విషయం ఏంటంటే రోజా నేను గెలుస్తాననే మాట తను చెప్పట్లేదు, నేను ఇంత మెజారిటీతో గెలుస్తాను అనే మాట ఆవిడ చెప్పుకోలేకపోతుంది. అన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు గెలవం అనేది వాళ్ళకి కాన్ఫిడెంట్ వచ్చింది. సో తర్వాత ఆయన మొహసూతి అంటే అంటారు కదా, ఏదో ఆయన గురించి ఏదో పొగడాలి, ఏదో మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డిని, ఆయన మెప్పు పొందాలి అనుకునే దానికోసం ఏదో నిన్న 4 మాటలు మాట్లాడెళ్ళింది. కానీ అప్పుడు ఖచ్చితంగా అయితే కాన్ఫిడెంట్గా అయితే ఆవిడ మాటలు ఎక్కడా కూడా అనిపించట్లేదు. సో అట్లాగే వీళ్ళందరూ కూడా వాళ్ళకి తెలిసిపోయింది ఓడిపోతున్నాయి. ఇప్పుడు అనుకుంటే ఈయన మాట్లాడాలిగా, కొడాలి నాని మాట్లాడాలిగా, ఎక్కడా అడ్రస్ లేడు. వల్లభనేని వంశీ మాట్లాడాలిగా, ఎక్కడా అడ్రస్ లేడు కదా. సో ఇవన్నీ చూస్తే వాళ్ళు మేము గెలుస్తామనేదే వాళ్ళు కాన్ఫిడెంట్గా చెప్పుకోలేకపోతున్నారు. అంటే రోజు గతంలో మీడియా ముందుకు వచ్చి మైకుల్లో మాట్లాడేవాళ్ళు కదా. సో వీళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు అంటే అర్థమవుతుంది కదా, వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోతాం అనేది వాళ్ళకు ఒక కాన్ఫిడెంట్ ఉంది. కాబట్టి ఎందుకు ఇప్పుడు మాట్లాడి మళ్ళీ దాని గురించి ఇది రేపు ఎట్లాగో రిజల్ట్స్ వచ్చా రాలేదు అనే ఒక భయంతో ఎవరికి వాళ్ళు కామ్ అయిపోయారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చే దగ్గర నుంచి వీళ్ళు కొంచెం స్టార్ట్ చేశారు. ఆయన మీడియాలో చూస్తాడేమో మన కోసం రోజా ఖండించింది, మన కోసం జోగి రమేష్ ఖండించాడు అని చెప్పి మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకోవడం కోసం. కానీ ఇంతవరకు టీడీపీ మీడియా అంటే సౌండ్ చేయట్లేదు, అసలు రిప్లై ఇవ్వట్లేదు దీనికి అని చెప్పేసి కూడా అన్నారు జోగి రమేష్ ఒక మాట. అంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు టీడీపీ మీడియా కానీ, టీడీపీ స్పోక్స్ పర్సన్స్ కానీ, టీడీపీ ప్రతినిధులు కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నారు అని అంటారు? అంటే దేని గురించి మాట్లాడాలి? మా బాబు గారు వెకేషన్ వెళ్ళారు అని చెప్పుకోవటానికి అది ఏమైనా మాట ఉందా? చెప్పుకుంటున్నారా? అంటే వాళ్ళు చెప్పుకుంటున్నారా? మా జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మా సీఎం ఆయన కుటుంబ యాత్ర వెళ్ళాడు, ఆయన సతీమణితో ఆయన కూతుర్లతో కలిసి వెళ్ళాడు అని వాళ్ళు ఏమైనా చెప్తున్నారా మాకు? ఆ ఫ్లైట్లో ఏం తీసుకెళ్లారు, ఎన్ని రోజులు అక్కడ ఉంటుంది, ఆ ఫ్లైట్ ఖర్చు ఎంత అయింది, ఇవన్నీ మాకు అందరికీ ప్రజలు చెప్తున్నారా? ఇది ఓపెన్, ఆయన అందరూ వెళ్ళే ఫ్లైట్ టికెట్లే తీసుకున్నారు, అందరితో కలిసే ప్రయాణించారు, ఆయన ఎక్కడెక్కడ తిరిగారు అనేది సెంటర్లో ఒక కేంద్ర నిఘా వర్గాలకు ఒక సమాచారం ఉంటుంది. సో అవన్నీ ఓపెన్. వీళ్ళకి స్టేట్కి ఎందుకు చెప్పాల్సిన అవసరం ఏంటి? వీళ్ళకి పర్మిషన్ అవసరం ఏంటి? వాళ్ళని చెప్పమనండి. జగన్మోహన్ రెడ్డి ఇన్ని రోజులు అక్కడ ఏం చేశాడు, ఎవరిని కలిశాడు, ఎంత డబ్బులు పట్టుకెళ్ళాడు, ఆ స్పెషల్ ఫ్లైట్ రెంట్ ఎంత, అవన్నీ అతన్ని చెప్పమనండి. తర్వాత తెలుగుదేశం గురించి మాట్లాడే అవకాశాలు ఇది వాళ్ళకు ఉంటుంది. కానీ
గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు వీళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడతారేమో అన్నట్టు అవతలాల మీద నింద మోపటం అనేది కరెక్ట్ కాదు. దాన్ని ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.